నాకు వద్దండి అని భాగి అంటే, చూడు ఆకాష్‌కి క్యూర్ అయిపోతుందని డాక్టర్లు చెప్పారు కదా! ఇంకా నువ్వెందుకు తినకుండా ఉన్నావు? ముందు తిను బాగి అని అమర్ అంటాడు. నాకు తినాలనిపించటం లేదు అని బాగి అంటే, చూడు డాక్టర్లు ఆకాష్‌కి బాగైపోయేలా చేసిన తర్వాత ఆకాష్ ఇంటికి వచ్చేస్తాడు. నువ్వు తినకుండా ఇలాగే ఉంటే నీరసించిపోతే మళ్ళీ నిన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేయవలసి వస్తుంది. ఇక్కడే జాయిన్ అవుతావు. ఆ పరిస్థితి రాకూడదంటే నువ్వు తినాలి బాగి అని అమర్ చెప్తాడు. ఆకాష్ కోలుకొని డిశ్చార్జ్ అయిన తర్వాతే తింటాను అని బాగి అంటే, చెప్పింది విను బాగి రా అంటూ అమర్ చేయి పట్టుకొని తీసుకువెళ్తాడు. నా వల్ల కావటం లేదండి. నాకు తినాలనిపించటం లేదు అని మళ్ళీ బాగి అదే చెప్తూ ఉంటుంది. లేదు బాగి తినాలి అని అమర్ దగ్గరుండి తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే మనోహరి అక్కడికొచ్చి దూరం నుంచి చూస్తూ మండిపడుతూ ఉంటుంది. నాకు తెలిసే నేను 5 ఏండ్లు అమర్‌కి దగ్గరవుదామని చాలా ప్రయత్నించాను. నేను లేని సమయం చూసి ఇప్పుడు నువ్వు అమర్‌కి దగ్గరైపోయావు కదా! నన్ను మోసం చేస్తున్నావు కదా! కొడైకెనాల్‌లో నీ అక్కని చంపినట్లే నిన్ను చంపుదామనుకున్నాను. కానీ కుదరలేదు. రణ్వీర్ కోల్‌కతా వెళ్ళే వరకే నీ ప్రాణాలు ఉంటాయి. ఆ తర్వాత నువ్వు ఈ భూమి మీద ఉండవు. నేను అమర్ సొంతమైపోతాను. చూస్తూ ఉండవే నువ్వు చస్తావని మనోహరి అనుకుంటూ ఉంటుంది. మనోహరియే రణ్వీర్ భార్య అని మనోహరి వల్లే నేను మీకు 5 ఏండ్లు దూరమయ్యానని మీతో చెప్పాలని ఉందండి. కానీ రణ్వీర్ వైఫ్ మనోహరి అని తెలుసుకున్న తర్వాతే నేను నిజాలన్నీ బయట పెడతాను. మీరు పైకి కోపంగా ఉన్నా మీ మనసు నిండా నేనే ఉన్నానని కూడా నాకు అర్థమవుతూ ఉంది. బుజ్జమ్మే మన కూతురు అని త్వరలోనే నిజం చెప్తానండి. నిజం చెప్తాను అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని అమర్ అంటే, మీరు తిన్నారా అని బాగి అంటుంది. లేదు నువ్వు తిన్నాక తింటానులే ముందు తిను అని అమర్ అంటాడు. ఎప్పుడు తింటారు? మీరు కూడా ఆకలిగా ఉన్నారు కదా! మీరు కూడా నీరసించిపోతారు. ముందు తినండి అని బాగి తినిపిస్తూ ఉంటుంది. అమరైతే చాలా ప్రేమగా బాగి వైపు చూస్తూ తింటూ ఉంటారు. మీరిద్దరూ కలిసిపోయారు కదా! నేను అమర్‌కి దూరం అయిపోతున్నాను కదా! ఇలా కాదు చెప్తా చెప్తా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ రావటంతో, డాక్టర్ ఇంకా ఆకాష్ కళ్ళు తెరవలేదు అని అమర్ బాగి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు. అంటే మనం ఇంజెక్షన్స్ ఇస్తున్నాం కదా! అందుకే బాగా నిద్రొస్తుంది. అందుకే నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఒక డోస్ ఇస్తాను అని డాక్టర్ ఇంజెక్షన్ చేసేస్తాడు. మనోహరి ఇదంతా దూరం నుంచి వింటూ ఉంటుంది. చూడండి డాక్టర్ ఇంకా మెడిసిన్స్ ఇవ్వాలి కదా! అని బాగి, అమర్ ఇద్దరు అడుగుతూ ఉంటే, అవును ఇప్పుడు చాలా వరకు లంగ్స్ క్యూర్ అయిపోయాయి. ఆ డోస్ కూడా ఇచ్చేస్తే పూర్తిగా కోలుకుంటాడు. ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిపోయింది. రేపు మార్నింగ్ కల్లా ఆ డోస్ ఇక్కడికి వస్తుంది అని డాక్టర్ అంటే, ఈరోజు నైట్‌కే కాదు డాక్టర్ ఇవ్వాల్సిందని బాగి అంటుంది. అంటే కొన్ని ఇష్యూస్ వల్ల అది టెస్టింగ్‌కి పంపించారు. హైదరాబాద్ ఆర్‌జీవీ హాస్పిటల్‌లో టెస్టింగ్ అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ కల్లా ఆ డోస్ ఇక్కడికి చేరుకుంటుంది. అప్పుడిచ్చినా పర్వాలేదు అని డాక్టర్ చెప్తే, లేదు డాక్టర్ ఆ హాస్పిటల్ లొకేషన్ పంపివ్వండి నేను తీసుకొస్తాను అని అమర్ అంటాడు. అవసరం లేదు వాళ్ళే తీసుకువస్తారు కదా అని డాక్టర్ అంటే, ఎందుకైనా మంచిది ఆ డోస్ మన దగ్గర ముందే ఉంటే చాలా మంచిది కదా డాక్టర్ ఈయన తెస్తారులెండి అని బాగి అంటుంది. ఓకే షూర్ అని లొకేషన్ సెండ్ చేస్తాడు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను జాగ్రత్త బాగి అని అమర్ బయలుదేరి వెళ్తాడు. ఇది సరైన సమయం. ఇప్పుడు రణ్వీర్‌ని రమ్మని చెప్పి ఆకాష్‌ని కిడ్నాప్ చేసి పంపించేసేయాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. వెంటనే పార్కింగ్ ప్లేస్‌లో కారులో ఉన్న రణ్వీర్ దగ్గరికి వస్తుంది. ఏమైంది మనోహరి అని రణ్వీర్ ప్రశ్నిస్తూ ఉంటే, అమర్ బయటికి వెళ్ళాడు. హాఫ్ అన్ అవర్ వరకు రాడు. ఇదే సరైన సమయం. మనం సెట్ చేయకుండానే మొత్తం సిట్యుయేషన్ మన కంట్రోల్‌లోకి వచ్చేసింది. ఇదిగో నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆకాష్‌ని కిడ్నాప్ చేసి తీసుకురా. ఇదిగో ఈ కోటు, ఈ మాస్కు, ఈ స్టెతస్కోపు డాక్టర్ గెటప్‌లో నువ్వు లోపలికి వెళ్ళు అని మనోహరి అంటే, కానీ సీసీ కెమెరాలో ఆకాష్ దగ్గర ఎవరు లేరా అని రణ్వీర్ ప్రశ్నిస్తూ ఉంటే, అందుకే కదా డాక్టర్ గెటప్‌లో వెళ్ళమని చెప్తున్నాను. బాగి సంగతి నేను చూసుకుంటాను. బాగి ఒక్కతే ఆకాష్ దగ్గర ఉంది. వెళ్ళు వెళ్ళు అని మనోహరి చెప్తుంది. కార్‌లో కూర్చొని రణ్వీర్ కోటు, స్టెతస్కోపు అన్నీ రెడీ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉంటాడు. వీళ్ళ కారు ఆగిన దానికి ముందు వరుసలోనే అమర్ కారు ఉంటుంది. అమర్ అక్కడికొచ్చి అరే! కీస్ లేవే అని వీళ్ళని గమనించుకోకుండానే కీస్ కోసం పరుగులు పెడుతూ పైకి వెళ్తాడు. సరే నేను వెళ్తున్నా మనోహరి అని రణ్వీర్ అంటే, చూడు చాలా జాగ్రత్తగా మసులుకో. చాలా జాగ్రత్తగా కిడ్నాప్ చేసి తీసుకురావాలి. ఏ మాత్రం దొరికిపోయినా అమర్ నిన్ను ప్రాణాలతో వదలడు అని మనోహరి వార్నింగ్ ఇస్తూ ఉంటే, అబ్బా చెప్పింది ఎన్ని సార్లు చెప్తావు. ముందు ఆ బాగి సంగతి నువ్వు చూసుకో అని రణ్వీర్ వెళ్తాడు.
అమర్ రావటంతో ఏంటండి మళ్ళీ వచ్చారని బాగి అడగటంతో కీస్ మర్చిపోయానని అమర్ అంటాడు. ఇవిగోండి కీస్ జాగ్రత్త అని బాగి కూడా చెప్పి అమర్ని దగ్గరుండి పంపిస్తుంది. ఇక అమర్ వస్తూ ఉంటే రణ్వీర్ మాస్క్ పెట్టుకోకుండా అమర్కి ఎదురుగా వస్తూ ఉంటాడు. మనోహరి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. అబ్బా ఈ మట్టి బుర్రకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. మాస్క్ పెట్టుకొని రమ్మంటే రాలేదు. ఇప్పుడు చూడు అమర్ కనుక చూశాడంటే ఇంకేమైనా ఉందా? ఇద్దరు ఎదురెదురుగానే వస్తున్నారు అని మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. అమర్ ఫోన్ చూసుకుంటూ తల దించుకొని వస్తూ ఉంటే మనోహరి రణ్వీర్ చేయి పట్టుకొని పక్కకు లాక్కు వెళ్ళిపోతుంది. అబ్బా ఏమైంది మనోహరి ఇలా లాగుతున్నావు అని రణ్వీర్ అంటే అక్కడ అమర్ వస్తున్నాడు చూసుకోవాలి కదా, మాస్క్ పెట్టుకోమని చెప్పాను కదా, నీకు బుద్ధి లేదా అని మనోహరి తిడుతూ ఉంటుంది. అయినా అమర్ వెళ్ళిపోయాడు కదా, ఎలా వచ్చాడు, మాస్క్ పెట్టుకోవటం మర్చిపోయాను అని రణ్వీర్ అంటాడు. ఏదో మర్చిపోయి ఉంటాడు అందుకే వెనక్కి తిరిగి వచ్చాడు. చూడు ఇప్పుడు అమర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడైనా చాలా జాగ్రత్తగా కిడ్నాప్ చేసి తీసుకురా, నువ్వు దొరికిపోయి నన్ను పట్టించకు అని మనోహరి మరీ మరీ జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. ఆకాష్ రేపు మార్నింగ్ నీకు డోస్ ఇచ్చేస్తారు. మనం 9 కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. నువ్వు క్యూర్ అయిపోతావు అని బాగి స్పృహలో లేని ఆకాష్‌ని చూసుకుంటూ చాలా సంతోషంగా చెప్పుకుంటూ ఉంటుంది. అప్పుడే మనోహర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఇప్పుడెందుకు ఈ మనోహరి ఇలా కాల్ చేస్తోంది అని అనుకుంటూ చెప్పు మనోహరి అని అంటే, "బాగీ ఇక్కడ రిసెప్షన్ దగ్గర నర్సు వాళ్ళు ఆకాష్ రిపోర్ట్స్ అన్నీ కావాలని అడుగుతున్నారు. ఒకసారి తీసుకురా" అని మనోహరి అంటే, "చూడు ఆకాష్ దగ్గర ఎవరూ లేరు. ఆ నర్సునే ఇక్కడికి రమ్మను. అయినా కూడా డాక్టర్ అవన్నీ అవసరం లేదని చెప్పారు కదా! మరి ఇప్పుడెందుకంట" అని బాగీ అంటే, "ఏమో నాకు తెలీదు. అయినా అవన్నీ సిస్టమ్‌లో ఎంటర్ చేయాలంట. కాబట్టి నువ్వే రావాలి బాగీ. ప్లీజ్ తీసుకొని రా. వీళ్ళు కూడా తీసుకురమ్మంటున్నారు" అని మనోహరి అంటే, "సరే ఇప్పుడే వస్తున్నాను" అని బాగి అంటుంది. అదే వీళ్ళకి ఏదో డౌటొచ్చిందంట. అందుకే ఎంటర్ చేయాలని అడుగుతున్నారని మనోహరి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. బాగి ఆకాష్ గదిలో నుండి బయటికి వస్తూ ఉంటే రణ్వీర్ ఎదురుగా వస్తూ ఉంటాడు. అయితే రణ్వీర్, బాగి ఇద్దరు చూసుకోకుండా డాష్ ఇచ్చుకుంటారు. దాంతో రణ్వీర్ చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ కింద పడిపోతాయి. "అయ్యో! సారీ డాక్టర్" అంటూ బాగి కింద పడిపోయిన ఆ ఫైల్స్‌నన్నింటినీ తీసి రణ్వీర్ చేతిలో పెడుతూ రణ్వీర్‌ని చూస్తూ ఉంటుంది. బాగీకి డౌట్ వచ్చి రణ్వీర్ చేతిలో ఆ ఫైల్‌ని పెట్టకుండా, "మీరు కొత్తగా వచ్చారా డాక్టర్? ఐ మీన్ నేను పొద్దుట్నుంచి మిమ్మల్ని చూడలేదు" అని బాగి అడుగుతూ ఉంటే, మాస్క్ పెట్టుకున్న రణ్వీర్ "హ్మ్" అని కేవలం ఊకొడుతూ తల ఊపుతూ ఉంటాడు. "సరే డాక్టర్ ఇదిగోండి మీ ఫైల్ తీసుకోండి" అని బాగి తన చేతిలో ఉన్న ఫైల్‌ని రణ్వీర్ చేతిలో పెట్టేసి ఇక వచ్చేస్తూ ఉంటుంది. హమ్మయ్య! అని మనోహరి చాలా సంతోషంగా దూరం నుంచి చాటుగా చూస్తూ ఉంటుంది. నేరుగా బాగి రిసెప్షన్ దగ్గరికి వచ్చి, "ఎక్స్‌క్యూజ్ మీ, ఆకాష్ రిపోర్ట్స్ ఏవో ఎంటర్ చేయాలని అడిగారంట" అని బాగి అడుగుతూ ఉంటే, "లేదు మేడం నేను అడగలేదే" అని అక్కడున్న నర్స్ చెప్తూ ఉంటుంది. "లేదు మీరు ఇన్ఫార్మ్ చేశారు కదా" అని బాగి అంటే, "లేదు మేడం నేను మార్నింగ్ నుంచి నేనే ఇక్కడ డ్యూటీలో ఉన్నాను. అయినా ఏవైనా రిపోర్ట్స్ కావాలంటే మేమే గదికి వస్తాం కానీ మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పి ఇబ్బంది పెట్టం కదా" అని నర్స్ చెప్పడంతో ఇక బాగి చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. అప్పుడు అమర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన కూతుర్ని ఇవ్వకపోతే నా కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తానని నన్నే బెదిరించాడు అని అమర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ, అంటే ఈ మనోహరి ప్లాన్ ప్రకారం ఆకాష్ని కిడ్నాప్ చేయటానికి ప్లాన్ చేసిందనమాట. అక్కడ ఉన్నది రణ్వీరా అన్నట్లుగా బాగి అనుకుంటూ ఆకాష్ అంటూ పరుగులు పెడుతూ గది దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే ఎవరూ లేరు, ఎవరూ చూడడం లేదు కదా అని రణ్వీర్ నేరుగా ఆకాష్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. బాగి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. మరి రణ్వీర్ నుండి ఆకాష్ని ఎలా కాపాడుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.